జనం నుండి వనంలోకి వనప్రవేశం చేసిన సమ్మక్క తిరుగు ప్రయాణంలో భక్త బుధవారం సారళమ్మ రాక తర్వాత మహాజాతర లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు సమ్మక్కను గద్దెపైకి తీసుకురావగా శుక్రవారం నాడు అశేష భక్తజనం వనదేవతలకు మొక్కులు సమర్పించారు. భక్తులు పోటెత్తడంతో మేడారం జాతరను తలపించింది. భక్తులు జంపన బాకుల పుణ్య స్నానాలు చేసి బంగారం తులభారం మొక్కులు సమర్పించారు. శనివారం ఇద్దరు తల్లులు నేటి సాయంత్రమే వనప్రవేశం చేశారు. కన్నెపల్లికి సారళమ్మ, చిలకలగుట్టకు సమ్మక్కలు చేరుకోవడంతో జాతర ముగిసింది. జాతర నేపథ్యంలో భక్తి శ్రద్ధలతో వన దేవతలకు దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ సమ్మక్క సారళమ్మ, పగిడిగిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపైకి నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్లారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమాభరణితో సాయంత్రం ప్రారంభమయ్యే సూర్య సమస్తయం తర్వాత పూజారులు రాత్రి 7:28 వన ప్రవేశం చేయడంతో జాతర ముగిసింది. కార్యక్రమాలు నిర్వహించి ప్రతిష్ట కార్యక్రమం కట్టుదిట్టమైన ఏర్పాట్లు, పోలీసులందరూ కూడా ఎంతో గట్టిగా భద్రతా వలయంలో సమ్మక్క తల్లి సమ్మక్క ఆగమనంలో క్యూ లైన్లలో చాలామంది భక్తులు కూడా వేచి చూస్తున్నారు. మేడారం నుంచి నాగన్న రిపోర్ట్స్.